కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో చెరువులు, వాగులు కనుమరుగవుతున్నాయని, నగర అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం డిజబిలిటీస్ వాళ్ళ కోసం 2016లో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 RPWD యాక్ట్ అంటే డిజబిలిటీస్లో గతంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా తలసీమియా, సికిల్ సెల్ పేషెంట్లను కూడా ఈ యాక్ట్ కింద తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ డే ట్రీట్మెంట్లో ఉంటారు కాబట్టి వ్యక్తులుగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి చాలా కష్టం కాబట్టి వారికి తోడుగా కుటుంబంలో ఇంకొక సభ్యుడు కూడా వాళ్ళకి వెంట ఉండాల్సిన అక్కర ఉంటుంది కాబట్టి వాళ్ళు గుర్తించి తలసీమియా, సికిల్ సెల్ పేషెంట్ల కోసం వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అలా కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను అందరూ ఇంక్లూడ్ చేయలేదు. ఇవాళ కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కూడా వారానికి 3 రోజుల పాటు దాదాపు నెలకు 12 సార్లు 13 సార్లు డయాలసిస్ చేసుకుంటే తప్ప జీవించలేదు. ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా పూర్తిస్థాయిలో జీవిస్తారనే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి ఇవాళ ఈ డయాలసిస్ పేషెంట్ నెలకు 12 సార్లు 13 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే ఫ్రీ అనే పేరే ఉండొచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆయన కోసం ఇంకొక డెడికేటెడ్ మనిషి కావచ్చు, ఆయనకు కొనుక్కోవాల్సిన కిట్లు కావచ్చు, దాదాపు 13-14 వేల రూపాయలు పర్ మంత్ అదనంగా భారం పడుతూ ఉంది. కాబట్టి 377 కింద ఈరోజు పార్లమెంట్లో 377 కింద ఈ 2016 యాక్ట్ అయితే వచ్చిందో దాని ప్రకారంగా డయాలసిస్ పేషెంట్ కూడా చేర్చమని చెప్పి కోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం డిజబిలిటీస్ వాళ్లకు సముద్ర మట్టానికి 8,800